హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా మైసూర్ వెళ్ళామని. ఈరోజు వీడియోలో టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం అండ్ బర్డ్ శాంక్చురీ వీడియోస్ ఉన్నాయి. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు ఒక బోర్డ్ పెట్టి, బోర్డులో స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్ 20 రూపీస్ ఉంది టికెట్. మేము ఏం చేసామంటే స్కానర్ యాప్లో స్కాన్ చేశాక డీటెయిల్స్ లైక్ నేమ్, ప్లేస్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మనం ఎక్కడి నుండి వచ్చామో అవన్నీ ఫిల్ చేశాక యూపీఐ ఐడి పెట్టి అమౌంట్ పే చేయడం కోసం ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓపెన్ చేసి అమౌంట్ పే చేశాక ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. అలా మాకు 2 టైమ్స్ అంటే లైక్ 80 రూపీస్ కట్ అయ్యింది. మాకు అమౌంట్ ఇలా కట్ అయ్యిందని అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అవి రిటర్న్ రావు, బట్ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి స్కాన్ చేసి చేయండి అన్నారు. తర్వాత ఫోన్పే యాప్ ఓపెన్ చేసి పే చేస్తే టికెట్ బుక్ అయింది. అప్పుడు లోపలికి వెళ్ళాము. ఒకవేళ రావాలి అనుకుంటే బెటర్ మీరు ఆన్లైన్లో ముందే టికెట్ బుక్ చేసుకొని అక్కడికి రావడం, లేదంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడే. ఈ ప్యాలెస్లో ఏంటంటే మన ఫొటోస్ లేదా సెల్ఫీస్ అలాంటివి తీసుకోకూడదు, బట్ ఆ ప్లేస్కి సంబంధించి వీడియోస్ లేదా ఫొటోస్ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత మేము వెళ్ళింది రంగనతితు బర్డ్ శాంక్చురీ వెళ్ళాము. స్టార్టింగ్లోనే పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. ఈ బర్డ్ శాంక్చురీ వచ్చేసి శ్రీరంగపట్నంలో ఉంది. బర్డ్స్ని చూడటానికి ఇంకా ఫొటోస్కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 75 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. మేము 2 మెంబర్స్ కాబట్టి 150 రూపీస్ పడింది. ప్లస్ బోటింగ్ చేయాలనుకుంటే 100 రూపీస్ పర్ పర్సన్ ఎక్స్ట్రా పే చేయాలి. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేసాం మేము. ఎందుకంటే ఈవినింగ్ నాకు ఎగ్జామ్ ఉన్నది 5:15కి, రిపోర్టింగ్ టైం 4 ఉంది. సో 4:30 లోపు అక్కడికి సెంటర్ దగ్గరికి రీచ్ అవ్వాలి అనుకున్నాం. బర్డ్ శాంక్చురీ నుండి నా సెంటర్కి 16 కిలోమీటర్స్ ఉండింది. నాకు ఎగ్జామ్ వచ్చేసి 5:15 to 6:15, రిపోర్టింగ్ టైం 4 ఉంది. అందుకనే ఇక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు లంచ్ చేసేసి ఒకేసారి ఎగ్జామ్కి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ మేము వచ్చింది 1 o'clock వచ్చాం. 3:30 వరకు ఇక్కడే ఉన్నాం. బర్డ్ శాంక్చురీ కదా, బర్డ్స్ ఏం కనిపించట్లేదేంటా అనుకున్నా. బోటింగ్ స్టార్ట్ అయ్యాక చాలా బర్డ్స్, క్రొకోడైల్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. ఈ క్రొకోడైల్స్ని కూడా ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ಬರ್ಡ್ಸ್ ಎಲ್ಲ ಹೆಂಗೆ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ನನಗೆ ಮಾದವೇ ಆಗಿಲ್ಲ. ನೆಸ್ಟ್ ಮಾಡೋವರೆಗೂ ಮಾತ್ರ ಅಪ್ಪನ ಕೆಲಸ. ನೆಸ್ಟ್ ಮಾಡಿ ಮೊಟ್ಟೆ ಇಟ್ಟು ಹ್ಯಾಚಿಂಗ್ ಅಮ್ಮ ಫೀಡಿಂಗ್ ಅಪ್ಪ ತಂದು ಕೊಡುತ್ತೆ ಅಷ್ಟೇ. ಆ ಮರಿಗೆ ಅಮ್ಮಂಗೆ ಮಾತ್ರ ಜಾಗ, ಅಪ್ಪನ ಜಾಗ ಇಲ್ಲ. ಆಪೋಸಿಟ್ ಮಾರ್ಗದಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ವಾಚ್ ಮಾಡಬೇಕು. ಮರಿ ದೊಡ್ಡದಾಗೋವರೆಗೂ ಮನೆಯೇ ಜಾಗ ಕೊಡೋದು. ಸರಿ ನಮ್ಮ ಓಡಿಸ್ಬಿಟ್ರೆ ಓಡ್ಬಿಡ್ತಾರೆ. ನಮ್ಮವ್ರು ಯಾರು ಓಡಿಸ್ತಾರೆ ನೋಡಿ. ಬೇಬಿ ಸಾಕು ನೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ.